దాని నుంచి వచ్చే వైఖరి లేదా దానిలో నుంచి వచ్చే మాధుర్యం అది ఏ విధంగా ఉపయోగపడుతుందో మనం ఇక్కడ చూస్తున్నామండి. ఇక్కడ చెప్తున్న మాటలు ఏంటి అంటే, ఒలీవ చెట్టును అడిగితే ఒలీవ చెట్టు ఏం చెప్పింది? ఒలీవ చెట్టు ఏమంటుందంటే, దేవునికిని మానవులకిని దేవునిని మానవులని దేని వలన నరులు సన్మానించెదరో ఒలీవ చెట్టుతో ఏం చేస్తారండి? అభిషేకిస్తారండి. అది దేవునికి ఉపయోగపడేది, మానవుని అభిషేకించడం కొరకు, సన్మానించడం కొరకు ఆ నా తైలమును ఇవ్వక నేను నా పని మరిచి నేను చెట్ల మీద రాజుగా, అంటే నేను దేనుకున్నాను, నేను చేయవలసిన పనేంటో నా నుండి రావలసిన ఏదైతే ఉందో దాన్ని నేను చేయకుండా మానుదునా అని చెప్తుంది ఒలీవ చెట్టు. తర్వాత అంజూరపు చెట్టు ఏమంటుంది? అంజూరపు చెట్టు అంటుంది, నా మాధుర్యమును నా మంచి ఫలమును నేనేయక మానుదునా అంటుంది. తర్వాత ద్రాక్షవల్లి ఏమంటుంది? దేవునిని మానవులని సంతోషపెట్టు నా ద్రాక్ష రసము నేనేయక మాని. ఇక్కడ వాటి యొక్క పనేంటో వాటి పనేంటో వాటికి తెలుసండి. వాటి సామర్థ్యం ఏంటో వాటికి తెలుసు. అవి ఏం చేయాలో కూడా వాటికి తెలుసు. అవి ఎవరొచ్చి దారి తప్పించడానికి చూసినా, ఏమి మాటలు చెప్తున్నా, నువ్వు రాజు అవుతావు అంటే ఒక అత్యున్నత ప్లేస్లోనికి వెళ్తావు, నువ్వు ఒక స్థానం మారుతుంది అని చెప్పినా అవి ఏం చెప్తున్నాయి? మేమున్నది ఎందుకు, నా పనేంటి, నేనేమివ్వాలి, నేనేం చేయాలి చెప్తున్నావండి. అవి నేనున్నది ఎందుకంటే సన్మానింపబడడానికి. నా ద్వారా వచ్చిన తైలం ఏదైతే ఉందో ఆ తైలం ఏం చేయబడాలి? ఆ తైలం ద్వారా సన్మానం అనేది జరగాలి. అలాగే అంజూరపు చెట్టు ఏమంటుంది? నా నుండి వచ్చే మాధుర్యం ఏదైతే ఉందో నా మాధుర్యాన్ని విడిచిపెట్టి నేను వదిలిపెట్టుకొని నేను ఇంకో మరొక దానికి నేను రాను అంటుంది. ద్రాక్ష చెట్టు ఏమంటుంది? దేవునిని మానవులని సంతోషపెట్టే నా నుంచి వచ్చే మాధుర్యము, నా నుంచి సారం ఏదైతే ఉందో నేను దాన్ని మానును, దాని నుండి విడిచిపెట్టను అని చెప్తున్నాయి. మరి చివరికి ముళ్ళ చెట్టు ఏం చెప్తుంది? ముళ్ళ చెట్టు చెప్తున్న మాట ఏంటో నేను మళ్ళీ ఒక్కసారి చదువుతానండి. మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించి కోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించండి. ఏం చెప్తుందండి ముళ్ళ చెట్లు? ఉంటుందా అండి ముళ్ళ చెట్టుకి నీడ? ముళ్ళ చెట్లకి నీడ ఉంటుందా? కానీ ఏం చెప్తుంది? ఆశ్రయించండి, మంచి జరుగుతుందని ఎవరు మాట్లాడుతున్నారు? ముళ్ళ చెట్లు మాట్లాడుతున్నాయండి. కానీ ఆశ్రయిస్తే ఏం జరుగుతుంది? ముళ్ళ చెట్ల నుండి వచ్చేది నీడ మనిషిని సేద తీరుస్తుందా? మనిషికి ఆశ్రయాన్ని కల్పిస్తుందా? అసలు నీడ ఉంటుందా? ముండ్ల చెట్లకి ఆకులు ఉంటాయా? ముండ్ల చెట్ల నిండా ఏముంటాయి? ముండ్లు ఉంటాయి. దాని దగ్గరికి వెళ్తే ఏమవుతాయి? గుచ్చుకుంటాయి. కానీ ఏం చెప్తుంది ఆ మాట? ఎంత ఏమంటారు, ప్రగల్భాలు పలకడం కదా. లేనిది కూడా తన దగ్గర ఉందని, రండి నా నీడని ఆశ్రయించండి, లేదా ఏం చేస్తా దానికి శక్తి ఉందంట. ఏం చేస్తుందంట? అగ్ని నాలో నుండి బయలుదేరి కాల్చేస్తుందంటండి. దానిని ఆశ్రయించకపోతే కాల్చేస్తుంది అంటున్నారు. ఈరోజు ఈ మాటని చదువుకుంటున్న మనం మన జీవితంలో ఏ విధంగా ఉండాలి? దేవుడు మనందరికీ కూడా ఏమిచ్చారండి? ఒక్కొక్కరిగా ఏం చేశారు? ఇచ్చారండి. మరి ఇవ్వబడిన ఆ తలాంతుల నుండి ఏమి రావాలి? సారము కానీ, దానిలో నుండి వచ్చే సారము కానీ, దానిలో ఉండే వచ్చే మాధుర్యం కానీ, దానిలో ఉండే వచ్చే తైలం కానీ, ఇక్కడ చెప్తున్న మాటలు మనకివ్వబడిన వాటిలో నుంచి కూడా ఏం రావాలని దేవుడు కోరుకుంటున్నారో, చెట్లే అంత ఉన్నతంగా ఆలోచిస్తే, చెట్లే అంత గొప్పగా వాటి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి సిద్ధపడితే, అన్నిటికంటే శ్రేష్ఠులు ఎవరండి? అధికారం ఇచ్చి, తన రూపాన్ని ఇచ్చి, తన యొక్క స్థానాన్ని ఇచ్చి, అన్నీ ఇచ్చిన మానవులకి మన నుండి దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ఏం ఆశిస్తున్నాడు? కొన్ని సందర్భాల్లో మనం మర్చిపోతున్నాం కదండి. కానీ ఈరోజు దేవుడి మాట ద్వారా తెలియచేస్తున్నారు. ఒక అంజూరపు పండు నా మాధుర్యముని నేను ఇవ్వకుండా ఉండను అంటుంది. ఒక ఒలీవ చెట్టు నా నుండి వచ్చే నూనెని నేను ఇవ్వకుండా
మానను అంటుంది. ఒక ద్రాక్ష చెట్టు నా నుండి వచ్చే ఏదైతే ఆ రసం, ఆ ద్రాక్ష రసం ఏదైతే ఉందో దానిని ఇవ్వడానికి నేను మానను అని చెప్తూ అంటుంది. మరి ఇవన్నీ కూడా ఈ విధంగా పనిచేస్తున్నప్పుడు మనం ఏ విధంగా పనిచేయాలి, మనం ఏ విధంగా ఉండాలి, దేవుడు మన నుంచి కోరుకుంటున్న విధానం, దేవుడు మన నుంచి ఆశిస్తున్న విధానాన్ని కనుక ఒకసారి చూద్దామండి. వ్యక్తిగతంగా చూద్దాం. వ్యక్తిగతంగా ఒకసారి చూస్తే లూకాసు వార్త 4వ అధ్యాయములో లూకాసు వార్త 4వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నాను. ఏలియా దినములయందు 3 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్లుండినను ఏలియా సిదోనులోని సారేపత్తు అని ఊరిలో ఉన్న ఒక విధవరాలు యొద్దకే కాని మరి ఎవని యొద్దకును పంపబడలేదు. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఏలియా దినములయందు 3 ఏండ్లు ఏం వచ్చింది? కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఏలియాకి దేవుడు ఏం చెప్పారండి? మొదటగా ఏం చెప్పారు? వాగు దగ్గరికి వెళ్ళమన్నారు. అక్కడ కాకులమ చేత పోషిస్తాను, అక్కడ ఉన్న వాగులో నీరు తాగు అని చెప్పారు. క్రమేపీ ఆ వాగులోని నీరు ఎండిపోతున్నప్పుడు దేవుడు మరలా చెప్తున్న మాట ఏంటి అని అంటే, ఎక్కడికి వెళ్ళమన్నారు? సారేపత్తు అనే ఒక విధవరాలి దగ్గరికి. అది ఎక్కడ? సీదోనులోని సారేపత్తు. ఆ సీదోనులోని సారేపత్తు యొక్క ఊరికి వెళ్ళి ఆ విధవరాలి దగ్గరికి వెళ్ళు, ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు నిన్ను ఆహారం చేత పోషిస్తానని ఏలియాకి దేవుడు, అంటే పోషిస్తానని కూడా కాదు, ఆమె దగ్గరికి వెళ్ళమన్నప్పుడు ఏలియా ఏమీ మాట్లాడకుండా ఏం చేశాడండి? ఒక విధవరాలు పోషించగలుగుతుందా? ఏలియా కూడా సంశయించలేదు. ఏలియా కూడా వెళ్ళారు. ఏలియా వెళ్ళేసరికి ఆమె ఏం చేస్తుందంట? ఏరుకుంటుందండి. ఆమె ఏరుకుంటున్నప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెకు చెప్తున్న మాట, ఆమెతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం చర్చల్లో చూస్తాము. అంటారు, నాకు ఒక అప్పమును మంచినీళ్ళు అడుగుతారు. మంచినీళ్ళు అడిగిన తర్వాత అదే చేత్తో ఒక అప్పమును తీసుకొని రా అంటే ఏం సమాధానం చెప్తుందండి ఆమె? ఆమె నిజమే చెప్తుంది. ఏం చెప్పింది? నా దగ్గర కొంచెము, నా బుడ్డిలో కొంచెమే పిండి, కొంచెమే నూనె, ఇవి మాత్రమే, ఇవి నేను నా కొడుకు తిని ఇది చివరి భోజనం, అంటే వారికి చివరి యొక్క ఆహారం. ఇక ఇది తిన్న తర్వాత మాకేది ఆధారం లేదు, ఇక దీన్ని తిన్న తర్వాత మాకు ఎటువంటి నిరీక్షణ లేదు, ఇది దీని తర్వాత మాకు ఎటువంటి ఆశ కూడా లేదు అని ఆమె చెప్తున్న మాటలోని యొక్క అర్థమైతే మాత్రం అదేనండి. ఇక ఇదే మాది, ఇక మా దగ్గర ఉన్నది ఇదే అనంటే, మరి ఏలియా గారు ఏమంటున్నారు? అయినప్పటికీ చేసుకొని తీసుకురమ్మంటే ఏ తల్లైనా ఏం ఆలోచిస్తుందండి? ఏ తల్లైనా ఏం ఆలోచిస్తుంది? తన బిడ్డకి తను తినకపోయినా తన బిడ్డకి పెట్టాలి. ఒకవేళ అది నా బిడ్డ తిని తనన్న బ్రతికితే చాలు, నేను లేకపోయినా పర్వాలేదు అన్న తత్వం తల్లి యొక్క తత్వం అండి, అమ్మ తత్వం అది. కానీ ఆమె ఏం చేసింది? ఏలియా చెప్పిన మాటను వెంటనే విని ఏం చేసిందండి? చేసి తీసుకొచ్చింది. ఈ మాటలు మనం మాట్లాడుకుంటున్న మాటలు నిజంగా మన జీవితంలోకి వస్తే ఏం చేస్తాం? మరి నిజంగా ఈరోజు మనం నేర్చుకోవాల్సిన మాటని, ఈరోజు ఇందాక నేర్చుకుంటున్న మాటలోని దేవుడు అలా సృష్టించినప్పుడు మనలో నుండి కూడా ఏం రావాలి, మనలో నుండి వస్తున్న సారం ఎలా ఉండాలి, మనలో వస్తున్న సారం, మనలో నుంచి వచ్చే ఫలం, మన యొక్క ఆసక్తి, మనం చూపించే విధానం ఏ విధంగా ఉండాలి అనుకుంటున్నప్పుడు ఆమె ఏలియా చెప్పిన మాటను విని ఏలియాకి ఏం చేసింది? ఆమె మనసులో ఏం గ్రహించిందండి? ఏలియా గురించి ఏం గ్రహించింది? ఆమె ప్రవక్త, దైవజనుడని గ్రహించిందండి. ఆమె ఆ నేత్రాలతో ఆమె ఏం చేసిందో తెలుసా? విజన్ని చూసిందండి. ఆమె ఎవరు? అసలు పేరు కూడా మెన్షన్ చేయాల, కానీ ఆమె గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉందండి. ఎంత గొప్ప ధన్యత కదా! ఆమె చేసిన పనిని బట్టి ఆధారం లేదు, ఆశ లేదు, మరొక ఆప్షన్ కూడా లేదు. కానీ ఆమె ఏం చెప్పిన వెంటనే ఏం చేసిందండి. పరిస్థితులను, స్థితిగతులను ఆలోచించలేదు, కానీ వచ్చిన వ్యక్తి, మాట్లాడుతున్న వ్యక్తి యొక్క ప్రభావాన్ని,
ఆ వ్యక్తిలో ఉన్న శక్తిని, లేక ఆ వ్యక్తి మాట్లాడుతున్న యొక్క విధానాన్ని ఆమె గ్రహించగలిగిందండి. ఈరోజు మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ స్థితికి మనం వెళ్ళాలండి. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, ఎలా ఉన్నా, మన పరిస్థితులను బట్టి చూడటం కాదు, కానీ మనం వెంబడిస్తున్న వ్యక్తి మనకి చెప్పిన మాట, మనల్ని నడిపించే వ్యక్తి ఆయనలో ఉన్న శక్తి ఏంటో మనం తెలుసుకుంటున్నప్పుడు మనలో నుండి వచ్చే సారం ఇలాగే ఉంటుందండి. ఆమె చచ్చిపోతుందని తెలిసినా కూడా ఏదైతే అది అయిందని ఏం చేసింది, ఆమె చేసి తీసుకొచ్చిందండి. ఈ రోజు మనం కూడా ఏం చేయాలి అని అంటే, మన దగ్గరికి ఎంతమంది ఏ విధంగా వచ్చి చెప్పినా మనలో ఉన్నది ఎప్పుడు కూడా ఏం చేయబడాలి, అనేక మందికి ఉపయోగపడాలి. తద్వారా అంతిమ లక్ష్యం ఏంటంటే, తద్వారా దేవునికి మహిమ కలగాలండి. ఈమె చేసిన పని, ఆ పని ద్వారా ఏం జరిగిందో తెలుసా? ఈరోజు మనందరం కూడా, ఆమె ఎప్పుడో చనిపోయిందండి, కానీ ఈరోజు నేటికి ఆమె సజీవురాలండి. నేటికి ఆమె సజీవురాలు. ఆమె గురించి మనం మాట్లాడుతున్నామంటే, ఆమె చేసిన పనిని మనం మాట్లాడుతున్నామంటే, దేవుడు ఈ రోజు మనకి కూడా చెప్తున్న మాట ఏంటి అనంటే, స్థితిగతులను పరిస్థితులను పట్టు మనలో నుండి వచ్చే సారము ఏం కాకూడదు, ఆగిపోకూడదండి. మనలో వచ్చే సారము ఉండిపోకూడదు. మనం చేయలేంలే, మన వల్ల కాదులే, నిజమేలే అని లోబడిపోకూడదండి. ఆమె అలాంటి పరిస్థితుల్లో కూడా ఆమె చేసిన విధానం అయితే మాత్రం ఆ విధంగా ఉంది.